పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేవరకొండ శాసనసభ్యులు నేనవత్ బాలునాయక్తో కలిసి ఆయన దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ మండలం శక్రుతండ గ్రామంలో నిర్మించిన 6 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమాన్ని చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో బ్యాండు వాయిద్యాలు, పూలవర్షం, హారతులతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి కుటుంబం సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ తండాలోనూ గుడిసెలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని అన్ని తండాలను గుడిసెలు లేని తండాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం దేవరకొండ ఆర్టీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురోగతి లేని దరఖాస్తులు, ప్రతిపాదనలను తొలగించి అర్హులైన కొత్త లబ్ధిదారుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ పద్మప్రియ, తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపీడీఓ డానియల్, గ్రామ సర్పంచ్ మోహన్ లాల్, రామ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి కీర్తి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.